హలో ఎవ్రీవన్, ఐఎమ్ ప్రవళిక అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాల్విఫిక్. ఇవాల్టి వీడియోలో మనం పిల్లలందరూ ఎంతో ఇష్టపడి మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి చేయించుకునే ఒక మంచి టేస్టీ ఎమ్మీ స్నాక్ రెసిపీ అండి. పొటాటో లాలీపాప్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇవాల్టి వీడియోలో మనం చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 3 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నానండి. నేను బాగా బాయిల్ చేసుకొని పీల్ చేసేసుకొని మ్యాష్ చేసుకున్నాను. ఆ మ్యాష్ చేసుకున్న ఆలూలో సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత సాల్ట్, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, కొంచెం చాట్ మసాలా. మీ దగ్గర ఉంటే మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. మీరు ఇంకా కావాలి అని అనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి చూస్తున్నారు కదా, నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకున్నాను అనమాట. మీ దగ్గర రెడీమేడ్గా బ్రెడ్ క్రమ్స్ అవైలబుల్ ఉంటే అవైనా సరే యూజ్ చేసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఏ సైజులో అయితే బాల్స్ కావాలో ఆ సైజులో చిన్న చిన్నగా మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. అస్సలు ఇంకా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ లేకుండానే మనకి చక్కగా ఈ బాల్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ మీకు అవసరం పడినా సరే 1 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేసుకోండి. మరి ఎక్కువగా వాటర్ వేసుకుంటే బాల్స్ సరిగ్గా ఫామ్ అవ్వవు. ఇది చూస్తున్నారు కదా, నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని నేను ఒకసారి బాగా డిప్ చేసుకొని అందులో బ్రెడ్ క్రమ్స్ని కూడా బాగా రోల్ చేస్తున్నాను. మీరు కార్న్ఫ్లోర్ ప్లేస్లో కావాలి అంటే మైదా అయినా సరే యూస్ చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, ఇదే విధంగా రిమైనింగ్ బాల్స్ అన్నిటిని కూడా ఒకసారి కార్న్ఫ్లోర్ మిక్చర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని మనం మీకు ఎంత కావాలి అంటే అంత బ్రెడ్ క్రమ్స్లో బాగా రోల్ చేసుకోండి. బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటాయన్నమాట ఈ బాల్స్ అనేవి. అలా అన్నీ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేసుకొని లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఫ్రై చేసుకోకూడదు. అలా హై ఫ్లేమ్లో పెట్టి చేసేసుకుంటే మనకి ఈ బాల్స్ అనేవి పైన క్రిస్పీగా ఉండిపోతే లోపల ఏంటి సరిగ్గా కుక్ అవ్వన్నమాట. సో మీడియం హీట్ ఉన్న ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ పొటాటో బాల్స్ అన్నిటిని కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న బాల్స్ని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకొని ఆయిల్ అంతా అబ్జర్బ్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో టమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సో చూస్తున్నారు కదా, పైన చక్కగా క్రిస్పీగా ఉంది, అట్ ది సేమ్ టైం లోపల కూడా మనం పెట్టిన స్టఫ్ ఏదైతే ఉందో చక్కగా కుక్ అయిందనమాట. సో చూస్తున్నారు కదా, చూడడానికి చాలా యమ్మీగా ఉన్నాయి కదా, ఎంతో టేస్టీగా కూడా ఉంటాయండి. సో ఖచ్చితంగా ఒకసారి అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఇంకా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.